దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చారు. బయట ఎండ ఎట్లున్నా కానీ మన మీదైతే ఆయన తన చల్లని గుడారాన్ని కప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని నేను మీతో పంచుకుంటాను. ఐ రిమెంబర్. లోనకి బయటికి తిరగొద్దు. ప్రత్యేకంగా చిన్నపిల్లలకి మాట్లాడొద్దు. మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి. చక్కగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథము 87వ కీర్తన. కీర్తనల గ్రంథము 87వ కీర్తన 3వ వచనాన్ని ఒకరు చదవండి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. చాలు. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనాకారుడైనటువంటి కోరహు కుమారుల కీర్తన. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి గొప్ప సంగతులను చెప్పుకుంటారు. దేనిని గూర్చి? వెనకోళ్ళు చెబుతారు. దేనిని గూర్చి? జాగ్రత్త కిందాం. దేవుని పట్టణాన్ని గూర్చి ఓ మంచి మాట, నిన్ను గూర్చి మనుష్యులందరూ కూడా గొప్ప సంగతులను చెప్పుకుంటారు అని చెప్పానని. దేవుని పట్టణము అనగా ఏమిటి? దేవుని పట్టణము అనగా ఏమిటి అని మనము ఆలోచన చేస్తే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఓ మంచి మాట రాయబడి ఉన్నది. ఆ మాట మీరు చదవండి. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. మేము దాసులమైతిమి, మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్ములను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయను కనబరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయాన్ని ఇచ్చుటకును మీరు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పట్టణము అనగా ఏమిటయా అంటే యెరూషలేము. యెరూషలేము అనేటువంటిది దేవుని పట్టణము. దానికి మరొక పేరు మహారాజు పట్టణము. ఏమండి, ఇప్పుడు యెరూషలేమును గురించి, మహారాజు పట్టణాన్ని గురించి మనుష్యులు అందరూ కూడా ఏం చెప్పుకుంటారయ్యా అంటే గొప్ప సంగతులను చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెజ్రా అంటాడు, ఏమండి, ఐగుప్తు దేశంలో నుంచి వాగ్దత్త దేశంలోనికి మా ప్రజలను మీరు నడిపించారు. అక్కడ 7 జాతుల వారు వారి స్వాస్థ్యాలన్నిటిని కూడా మాకు మీరు ఇచ్చారు. అయితే మాకు మీరు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, మీరు
వేరుగా బ్రతకాలి, వేరే బ్రతకాలి, ప్రత్యేకంగా బ్రతకాలి అని చెప్పనని మీరు మాకు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వేరుగా బ్రతకాలి, వేరే బ్రతకాలి అని మీరు చెప్పారు. జీవన విధానంలో వేరుగా ఉండాలి, జీవిత విధానంలో వేరుగా ఉండాలి, వివాహాలలో వేరుగా ఉండాలి. మాకు మీరు చెప్పారు. అయితే మేమేం చేసామయ్యా అంటే ఆ అమోరీయులతోనూ, ఆ పెరిజ్జీలతోనూ, ఆ హివ్వీలతోనూ, ఆ హిత్తీలతోనూ, ఆ యెబూసీయులతోనూ 7 జాతుల ప్రజలతో మమేకమయ్యేటువంటి విధముగా మా పితరులు బ్రతికారు. మీకు కోపం వచ్చింది. ఏమండి, శిక్షలు వచ్చి పైన పడ్డాయి. అయితే కొంత శేషము అనేటువంటి కాబట్టి ఏమండి, యెరూషలేము పట్టణములో మాకు మీరు ఒక ఆశ్రయాన్ని ఏర్పరిచారు. దేవుని పట్టణంలో ఒక ఆశ్రయాన్ని మీరు ఏర్పరిచారు అని అంటున్నాడు. ఆశ్రయము అనేటువంటి మాటకు అర్థం ఏమిటయ్యా అంటే గోడ. ఆశ్రయము అన్న దగ్గర గోడ, గోడ ఇట్రాని గోడ. ఏమండి, ఏ గోడ? ఏ గోడ? ఆశ్రయపు గోడ. ఈ గోడ ఎక్కడున్నదయ్యా అంటే యెరూషలేము పట్టణములో, దేవుని పట్టణములో. ఎక్కడా చెప్పాలా? ఎక్కడా? ఈ గోడ ఎక్కడున్నది? దేవుని పట్టణములో. ఏమండి, యెరూషలేము పట్టణములో. ఇప్పుడు ఈ గోడను గురించి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపును గురించి ఏమండి, వాళ్ళ నాన్నగారు ఆ పిల్లలను దీవించేటువంటి క్రమంలో యోసేపును దీవిస్తూ ఒక మంచి మాట అంటారు. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చదువమ్మా. యోసేపు ఫలించేడు కొమ్మ, ఊట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకు ఎక్కి వ్యాపిస్తా ఉన్నాయి. ఎంత మంచి మాటో. యోసేపును గురించి, యోసేపు యొక్క అనుభవాల గురించి మాట్లాడుతూ యోసేపు అనేటువంటి వ్యక్తి ఫలించేటువంటి వాడు అని, గోడ దగ్గర ఏమండి రెమ్మలు ఫలించేటువంటివని, అవన్నీ కూడా గోడ మీదకు ఎక్కి గోడ మీద వ్యాపించేటువంటి విధముగా ఉన్నాయంట. ఆ గోడ ఒక ఆశ్రయముగా కలిగి ఉన్నాడు. మీరు చూడండి, కొన్ని చెట్లేవో నాటుతారు, ఆ తీగల బోగలో లేకపోతే ఎక్కిచ్చేవేవో నాటుకుంటారు. వాటికి ఒక కర్ర ఏదో కట్టి గోడ మీదకి ఎక్కిస్తారు. గోడ మీదకి ఆ మల్లి పందిరిలో అవో ఇవో గోడల మీదకి ఎక్కిస్తారు. ఆ గోడను అవి ఆశ్రయముగా చేసుకొని ఏమండి ఇక ప్రాకుతా ఉంటాయి, ప్రాకుతా ఉంటాయి, ప్రాకుతా ఉంటాయి, ప్రాకుతా ఉంటాయి. ఆ గోడని ఆశ్రయముగా చేసుకొని, నా దేవుని పిల్లరా, దేవుని పట్టణమైనటువంటి యెరూషలేములో దేవుని పిల్లలకి ఒక ఆశ్రయము ఉన్నది, ఒక ఆశ్రయపు గోడ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆశ్రయపు గోడ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పట్టణములో నేను మరొక అనుభవాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ అనుభవము సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం కూడా చదవమ్మా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. చదవమ్మా. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 13వ అధ్యాయము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదాము. మీరు ఏమండి చదివినటువంటి ఈ 2 మాటలు కూడా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. సమూయేలు గ్రంథంలో చదివిన మాట, అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో చదివినటువంటి మాట ఒక్కటే. ఏమిటి ఆ మాటయా అంటే, దేవుని పట్టణాల నిమిత్తము మీరు ధైర్యముగా ఉండాలి, మీరు ధీరత్వాన్ని కనబరచాలి, ధీరులుగా మీరు మారాలి, ధీరత్వంతో బ్రతకాలి. దావీదు అంటాడు, అభిషై అంటాడు, మీరు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఏమండి, శత్రువులు వచ్చి దాడి చేస్తూ ఉన్నట్లయితే మీరు కృంగిపోవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకయ్యా అంటే మీరు ధైర్యముగా ఉండాలి. ఏమండి, మీకు మరొక పదం అంటున్నాడు, మీరు ధీరత్వముగా. ధీరత్వం అంటే మీరు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి విన్నారా? ఏమన్నారు? ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠాలు ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పారు. ఏమన్నారు? ధీరురాలు, ధీరత్వాన్ని కనబరిచినటువంటి ఎవరు వ్యక్తి అని చెప్పాను. ఎవరామె? స్త్రీ. ఎవరా ఉండే ఆమె? స్త్రీ. ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమండి, చాలా మంది ఉన్నారు ధీరత్వమును ప్రదర్శించినటువంటి వారు. ఇంకా మీకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పండి స్త్రీల గురించి ధీరత్వంగా బ్రతికిన వారు. నా నోట్లో నాంతం రావటంలా రుద్రమదేవి. ఎవరు? రుద్రమదేవి. ఆమె ఎవరు? స్త్రీనా పురుషుడా? స్త్రీ. ఎలా బ్రతికింది? ధీరురాలిగా. ధీరత్వము, ధైర్యము. ఏమంటే అంటున్నాడు, మనము దేవుని పట్టణము నిమిత్తము ధైర్యముగా ఉండాలి, ధైర్యము తెచ్చుకోవాలి, ధీరత్వంగా బ్రతకాలి.
ధీరత్వంగా బ్రతకాలి. బాకండి ధీరత్వంగా బ్రతకటం అంటే ఏమండి, ఇంట్లో భార్యల మీదనో లేదా ఇంట్లో భర్తల మీదనో ఏమండి ధీరత్వం అంటే అవి కావు. ధీరత్వం అంటే ఏంటో నేను మీకు చెప్పనా ఏమండి, నీవు ఏ స్థలంలో ఉన్నప్పటికైనా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా సరే, మీరు ఎలాగ ఉండాలయ్యా అంటే ధీరులుగా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పు. హల్లెలూయా. ఎలా కనబడాలి? ఎలా కనబడాలి? ధీరులుగా. మొన్న ఇటీవల ఒక వీడియో నన్ను చాలా కలతపరిచింది. ఏం పుక్కిటి విషయాలు అనుకుంటున్నారేమో ఏమండి, ప్రతి మాట కూడా నువ్వు వింటే, నీ గుండెల్లో ఆ మాటలు ధ్యానం చేసుకుంటే అవి నీకు ఉపయోగం. మొన్న ఇటీవల ఒక వీడియో నన్ను చాలా కలవరపరిచింది, చాలా బాధ పెట్టింది. మేబీ మన తెలంగాణలోని ఎక్కడో ఆ ప్రాంతం, వరంగల్లో, కరీంనగర్ అటు సైడ్ అనుకుంటా. ఇటో ఒక వ్యక్తి ఇలాగనే బస్టాండ్లో ఏవో పత్రికలు మరి ఇచ్చాడో ఇవ్వలేదో తెలియదు, పట్టుకొని ఉన్నాడు. కొంతమంది వ్యక్తులు అతని మీద పడి అతని బాగా దబాయిస్తా, ఏమండి నువ్వు కరపత్రికలు పంచుతున్నావా, మతం మారుతున్నావా అని చెప్పానని అతన్ని చెడా మడ అంటుంటే ఇతను కూడా ఏం చేస్తున్నాడయ్యా అంటే, అయ్యా ఆడబెడుతున్నాడు. నీ తల ఉంచరా అంటే తల ఉంచుతున్నాడు. నీ ముక్కు నేలకు రాయరంటే ముక్కు నేలకు రాస్తున్నాడు. నువ్వు గుంజలి తీరా అంటే గుంజలి చేస్తున్నాడు. ఏమండి ఏ పాటు పడవంటే ఆ పాటు పడుతున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఏమిటి అనిపించింది ఏమనయ్యా అంటే, ఇది నిజమా లేకపోతే ఇది యాక్టింగా? కొంతమంది యాక్టర్స్ కూడా బయలుదేరుతున్నారు కదా, దేవుని పిల్లల్ని భయపెట్టాలని చెప్పేసి ఏమైనా యాక్టింగ్లు తయారు చేశారా అని చెప్పి నా మట్టుకు నాకు అనిపించింది. నేనేమంటానయ్యా అంటే, చాలా మంది అడుగుతున్నారు, అసలు నిజంగా దేవుని బిడ్డ అయితే ఏమండి, నిజముగా అతని విశ్వాస అయితే, నిజముగా దేవుని బిడ్డ అయితే ఆ వ్యతిరేకించేటువంటి, కాస్తైనా వ్యతిరేకించేటువంటి ఆ ధీరత్వం ప్రదర్శించేటువంటిది ఏది? దాన్ని చూసి నేను బాధపడుతున్నానా ఏమండి? ఆ మరుసటి రోజు ఏమో మరొకటి చూసా, ఒక ముసలాయన మెడలో బోర్డు వేసుకున్నాడు, చక్కగా చూపిస్తున్నాడు. ఎవరో కొంతమంది పోగైపోయారు, పోకిరేళ్ళు. ఏంటో మెడలో ప్రచారం అని అంటే ఏమండి, వాళ్ళు దండం పెట్టిపోయేటట్టుగా ఈ ముసలాయన జోలు ఎందుకు, రాట్రా ఏం చదువుకున్నావిట్రా, నీకేం తెలుసు, నువ్వు ఏం తెలుసు నన్ను ప్రశ్న అడుగుతున్నావు, నీకు అసలు రాజ్యాంగం గురించి ఏం తెలుసు? ఎంత చక్కగా అడుగుతా ఉంటుంటే ఆ అల్లరి మూక దెబ్బకు నోరు మూసి నేను పోతాను అంటే పోతున్నారు. మేము ఏం అడిగామండి మిమ్మల్ని, ఏంటి అని అడిగాం అంతే కదా, దానికి ఎందుకండి అంత సీరియస్ అవుతారు అని వాళ్ళు తాక ముడిశారు. ఒక ముసలాయన, ఒక ముదుసలాయన ఏమండి, ఈ కుర్రోడేమో ముక్కు నేలకు రాయితే ముసలాయనేమో మరొక చోట తిరగబడిపోయాడు. నీలో కనబడవలసినది ఏమిటో తెలుసా ఏమండి? ఆ ధీరత్వం ఉండాలి. అర్థమవుతుందా? ముసుగు కప్పుకునేది ఎవరు? నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు కాని స్థలాలకి కాని చోట్లకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ముసుగులు కప్పుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు టీవీలో చూపిస్తూ ఉంటారు, పట్టబడ్డారని చెప్పేసి ముసుగులు వాళ్ళు కప్పుకుంటూ ఉంటారు. ఇది అది కాదు కదా, ఇది ధైర్యంగా ప్రకటించేటువంటిది. 1000 మంది జనాలు నిన్ను వ్యతిరేకిస్తున్నా సరే ధైర్యంగా నువ్వు మాట్లాడొచ్చు. నేను చెప్పేది సత్యం, నీ సత్యం ఏంటో రా, ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. ఏమండి,
మీరు ప్రదర్శించవలసినది ఏమిటయా అంటే, దేవుని పట్టణము నిమిత్తము మీరు ధైర్యాన్ని కనబరచాలి, మీరు ధీరత్వాన్ని ప్రదర్శించాలి. మీరెవరో ఏమండి, మీరెవరో తెలిస్తే ఏమండి, మీరు ఎవరో తెలిస్తే నేను ఒక మాట చెప్పనా ఏమండి, యేసుక్రీస్తు ఏమండి ముష్కరులు ఎదురైనప్పుడు, లేకపోతే అది చేశాడు ఇది చేశాడు, యేసు ప్రభు అన్నీ చేశారు. అది దేనికి? ఇట్స్ రిటర్న్, ఎలాగున జరగవలసి ఉన్నది కాబట్టి అని చెప్పానండి. అర్థమవుతుందా? ఇలాగున జరగవలసి ఉన్నది కాబట్టి అని చెప్పేశానండి. మరి నిన్ను కూడా అలాగును చెయ్యమన్నారా అని అంటే, నువ్వు పంచే పత్రిక నీ కళ్ళ ముందే ఏమండి చించుతా ఉంటుంటే నీకు రోషం రావద్దా? నా మాట అర్థమైందా? నువ్వు పంచే పత్రిక నీ కళ్ళ ముందే చించుతా ఉంటుంటే నీకు రోషం రావద్దా? నువ్వు పట్టుకున్న బైబిల్ గ్రంథాన్ని నీ కళ్ళ ముందే తగలబెడతా ఉంటుంటే నీకు రోషం రావద్దా? ఏది నీ ధీరత్వం? తగలబెడితే తగలబెట్టించుకోమన్నాడా? చించితే చించుకోమన్నాడా? ఏ విషయంలో చించుతావు అని చెప్పేసాడని ఏమండి, ఆ ప్రశ్నించేటువంటి ఆ గుణం, ఏది చేస్తే అది చేపించుకోవటం ఏమండి దేవుని నామానికి అవమానం. మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి ప్రభు చెప్పాడు కదండి, ప్రభు చేశాడు కదండి. ఏం చేశాడండి ప్రభు? చింపించుకోమన్నాడా? ఏమండి, స్వార్థలో వ్యతిరేకతలో ఆటంకాలు వస్తాయి, వాటిని గురించి కాదు. ఏమండి, నీ దేవునిని దూషిస్తా ఉన్నప్పుడు నువ్వు నిలవబడి నీ దేవుని గొప్పతనం ఏమిటో ఏమండి, ఆయన మహత్యం ఏమిటో, ఆయన ఔన్నత్యం ఏమిటో నువ్వు చాటి చెప్పకపోతే ప్రకటించటానికి పోయిన నువ్వే అవమానించినట్లుగా ఆయన మార్చి వస్తున్నావు. చాలా బాధ అనిపించింది. దేవునికి స్తోత్రం చదువుతారా? హల్లెలూయా. అందుకే చాలా మంది అవగాహన లేకుండా కూడా కొంతమంది పోవటం నవ్వులు పాలవటం ఏమండి, నలుగురిలో పోవటం నవ్వులు పాలవటం. నో, నీ గొప్పతనం ఏంటో నీ దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ధైర్యముగా మాట్లాడగలవు. దేవునికి స్తోత్రం చదువుతారా? ఏమండి, మనకిప్పుడు కాదు, పరిచర్య ప్రారంభ దినాల్లోనే ఏమండి మన పరిచర్య మీదకి వ్యతిరేకంగా లేచేసి పోలీస్ స్టేషన్ కూడా పిలిపించారు నన్ను. ఓ విపరీతమైన సౌండ్లు అండి, అయ్యండి. మన గురించి ఏంటో మనకు తెలుసు ఏమండి, మనం వాడే సిస్టమ్ ఎంతో కూడా మనకు తెలుసు. ఒక అవగాహన ఉండాలి. అది ఎంత సౌండ్ రిలీజ్ చేసిద్దో అధికారుల ముందుకు వెళ్ళిపోయినా సరే మాట్లాడగలిగాము. దేవుని పట్టణము నిమిత్తము మనం ఏమి కనబరచాలయ్యా అంటే ధీరత్వాన్ని కనబరచాలి. నేను ఒక మాట చెప్పనా? మీరు ఎవరో తెలుసా? బలహీనులు కాదు. ఐ రిమెంబర్ మీరు బలహీనులు కాదు. ఏమండి, మీరు ధీరులు. ఆ ధీరత్వపు పటిమ ఏమండి, ఆ పటిమ దేవుడు మీలో పెట్టాడు.
ఆరుమూరల జానుడు ఎత్తు గొల్యాతు ఒకవైపు నిలవబడితే యుద్ధ నేర్పరి అయినటువంటి సౌలు సైతము గడగడలాడిపోయి ఒక మూలనుంటే ఏమండి దావీదుకి ఏమి తెలుసని గొల్యాతు మీదకి ఏమండి ఎట్టెళ్ళిపోయాడు? చెప్పండి ఎట్టెళ్ళిపోయాడు? ఎవరన్నారా ఆ మాట? నేనేమన్నా కుక్కనంటరా? కర్రెత్తుకొని వస్తాను నువ్వు అని చెప్పాను అన్నాడు. ఏమండి ఆ సందర్భం చదవండి, ఎంత మంచి మాట. ఆ సందర్భం చదవండి. చదువు. ఎన్నో వచ్చిన అది 43. ఫిలిష్తీయుడు దావీదుని గురించి అంటున్నాడు, కర్ర తీసుకొని నువ్వు నా మీదకు వస్తున్నావు దావీదు, నేనేమన్నా కుక్కనా? ఇప్పుడు దావీదు కంటిలో ఫిలిష్తీయుడు ఎట్టగపడుతున్నాడు? మీకు అర్థమైందా? దావీదు కంటికి ఫిలిష్తీయుడు గొల్యాతు ఎట్టగపడుతున్నాడండి. చెప్పండి. ఒక కుక్కలాగా పడుతున్నాడు. కుక్కను కొట్టినట్టు కొడదు. ఏమండి దావీదు ఫిలిష్తీయుని ఎట్ట కొట్టాలనుకుంటున్నాడు? కుక్కను కొట్టినట్టు కొడదాం అనుకుంటున్నాడు. యుద్ధ నేర్పరి అయినటువంటి ఎవరు? సౌలు సైతము గడగడలాడుతూ ఉంటుంటే దావీదు యుద్ధ నేర్పరి కాదు. దావీదుకు తెలిసినది ఒకే ఒక్క యుద్ధం. ఏమిటది? దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఆయన నా ధైర్యం. అందుకే అంటాడు ఆయన అన్నిసార్లు, యెహోవా ఆయన నా దుర్గం, నా కొండ, నా అండ, నా శైలము, నా కేడెము. ఏమండి అటువంటి దావీదు అంటాడు, దావీదుని గురించి ఫిలిష్తీయుడు అంటున్నాడు, నేనేమన్నా కుక్కనా? కర్ర తీసుకొని వస్తున్నావు దావీదు. ఎక్కడదండి ఆ పిల్లోడికి ఆ ధీరత్వము? ఎక్కడదా ధీరత్వం? దావీదుకు తెలుసు తానెట్టివాడో, ఏమండి తాను ఎవరిని సేవిస్తున్నాడో, ఎటువంటి వ్యక్తి ఆయన పక్షముగా ఉన్నాడో దావీదుకు తెలుసు. ఏమండి కుక్కను కొట్టినట్టు కొడదామని వచ్చాడండి. అతని ఎత్తు కనపట్టం లేదు దావీదుకి, అతని ఆకారం కనపట్టం లేదు, అతని రూపం కనపట్టం లేదు. దావీదుకు కనపడతల్లా ఒకే ఒక్కటి, నన్ను నడిపించేవాడు, నా వెనక ఉన్నవాడు, నన్ను బలపరిచేటువంటి వాడు. ఏమండి ధీరుడు. ప్రైజ్ ది లార్డ్ చదువుతారా? ధీరుడు. ఆయన ఎవరు? ధీరుడు. దేవుని పట్టణాల నిమిత్తము మీరు ధీరత్వాన్ని ధరించుకోవాలి. ఏమండి ధీరత్వాన్ని ధరించుకోవాలి. ధైర్యముగా మీరు కనబడాలి. ఐ రిమెంబర్ మీరు ధైర్యవంతులుగా కనబడాలి. ప్రతి దానికి మీరు కృంగిపోయేటువంటి వారుగా, ప్రతి దానికి మీరు బలహీనపడేటువంటి వారుగా, ప్రతి దానికి మీరు ఏమండి కృషించిపోయేటువంటి వారుగా మీరు మార్చబడకూడదు. ఏమండి మీ పిల్లల్ని మీరు ఒకసారి గమనించండి. వాళ్ళు దేనన్నా చూస్తే వాళ్ళకి ఏదైనా భయం కలిగిందంటే పరిగెత్తుకుంటా మీ దగ్గరకు వస్తారు. మీరు 2 చేతులు చాపగానే అంటే వాళ్ళకి కొండంత ధైర్యం వచ్చింది. మీ భుజాల మీదకి ఎక్కి ఏమండి ఏదైతే వాడిని భయపెట్టిందో దాని వైపు తిరిగి
మీరున్నారనే ధైర్యం మీ బిడ్డలకి మీరు ఇస్తున్నారు కాబట్టి. ఏమండి, మీరున్నారు అనేటువంటి ధైర్యం నీ బిడ్డలకు నువ్వు ఇస్తున్నావు కాబట్టి ఆ నమ్మకం వాళ్ళకి కలిగింది. మా మమ్మీ ఉంది, మా డాడీ ఉన్నాడు. మనము ఆరాధన చేసుకునేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. గట్టిగా చెబుతారా? ఆయన మనకు ఉన్నాడు. ఈ పదాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరన్నా వచ్చి నీ పేరేమిటి, నీ పేరేమిటి, నీ పేరేమిటి అని అడుగుతారు. నీ పేరేం చెప్పాలయ్యా అని అడిగారు మోషే. నిన్ను గురించి అడిగినప్పుడు, నీ పేరేంటని అడిగినప్పుడు నీ గురించి మేము ఏం చెప్పాలి? ప్రభు చెప్పాడు, నేను ఉన్నవాడను అని చెప్పు. ఆయన ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా ఏమండి, దాని గుండా నువ్వు నడిచేటప్పుడు నీకు జ్ఞాపకం రావాల్సిన పదం ఏమిటయా అంటే ఆయన ఉన్నాడు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఏమండి, ఇంకేం కావాలి? లేకపోతే ఆలోచన చేయాలి, కాన రాకపోతే ఆలోచన చేయాలి. ఆయన ఉన్నాడు కదా, నన్ను చూస్తున్నాడు కదా, నా పరిస్థితిని చూస్తున్నాడు కదా, నేను వెళ్ళి ఆయనకి చెప్పుకుంటే సరిపోయింది కదా, అంటే ఆయన చూసుకుంటాడు కదా. నా ప్రియ దైవ జనాంగమా, మీరు ధీరులుగా కనబడాలి, మీరు ధైర్యముగా ఉండాలి. దేవుని పట్టణము నిమిత్తం ఐ రిమెంబర్, కష్టమైన ఈ మాట తీసుకోవాలి అందరూ. ఏమండి, ఇంకొక మాట చెప్పనా? పిరికి వారు పొరపాటును కూడా పరలోకంలో చేరరు. నేను మరలా చెబుతున్నాను, పిరికి వారు పొరపాటును కూడా పరలోకంలో చేరరు. నేను చెప్పటం ఈ మాట దేవుని గ్రంథం చెబుతుంది. ఏమండి, చదువుతారా? ప్రకటన గ్రంథం చదవండి ఆ మాటలు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పంపులు పొందుతారు. ఇది రెండవ మరణము. అగ్నిగుండం గురించి దేవుడు మాట్లాడుతూ, ఏమండి, నరకం గురించి దేవుడు మాట్లాడుతూ, నరకంలో పడే గుంపులో మొట్టమొదట ఉన్నది ఎవరంట? చెప్పండి ఎవరంట? ఏమండి, పిరికితనము పాపమా? నాకు తెలియక అడుగుతాలే. వ్యభిచారం పాపమని మనకు తెలుసు, దొంగతనం పాపమని మనకు తెలుసు, దోచుకోవటం పాపమని మనకు తెలుసు, అసహ్య కార్యాలు చేయటం పాపమని మనకు తెలుసు. మరి ఈ లిస్టులో పిరికోలను ఎందుకు చేర్చాడు? ఆలోచన చేయండి. పిరికి వాళ్ళను ఎందుకు దేవుడు చేర్చాడు? పిరికితనము పాపమా? అని మీరు అడిగారు అనుకోండి, ఏమండి, పాపమే. ఎందుకు చెప్పనా? ఏమండి, పిరికివాడు ఏమండి దేనికైనా సరే లోబడిపోతాడు, లొంగిపోతాడు. ఏమండి, పట్టుకోవడానికి ఎవరిని? యేసుక్రీస్తును పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు కత్తి తీసుకొని వెళ్ళిపోయాడు. పేతురు. ఈయన గారి ధైర్యం ఏందయ్యా అంటే కత్తి. ఏంటిది? కత్తి. చేతిలో కత్తి ఉంది. అప్పుడు కొంత సమయం గడిచిన తర్వాత ఏమండి, ఆయనకు తీర్పు జరుగుతున్నప్పుడు ఈ ముంగిట్లో కొంతమంది అడిగారు, ఇదిగో నువ్వు ఆయనతో ఉన్నాడు కదో, నేను మేము చాలాసార్లు చూసాములే అని అంటుంటే బహుశా ఇప్పుడు కూడా నరకాలనుకున్నాడేమో, కానీ ఇప్పుడు కత్తి లేదు.
ఇప్పుడు చేతిలో ఏమీ లేదు, చెప్పండి. ఇప్పుడు కత్తి లేదు. అందుకే ఇప్పుడు ఏం చేశాడయ్యా అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు? యేసు ప్రభు నజరేతు. ఎవడు చెప్పాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. ఏమండి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఏం ఆడాడు? చెప్పండి, ఏం ఆడాడు? అబద్ధం. ఎందుకు ఆడాడు? ప్రాణాలు తీస్తారేమో, నన్ను కూడా పట్టుకుంటారేమో, నన్ను కూడా చంపేస్తారేమో. ఏమండి, కారణం పిరికితనం. ఏమండి, కారణం ఏమిటి? పిరికితనము. అదే పేతురండి. ఏమండి, అదే పేతురు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న తర్వాత మేడగదిలో ధైర్యముగా దేవుని వార్త ప్రకటిస్తూ ఉంటుండే కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి వీళ్ళకి బట్టి పిచ్చేమిటి, వీళ్ళేమిటి, అసలు ఏంటి, ఏం చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. పేతురు ధైర్యంగా లేచి మాట్లాడుతున్నాడు. ఓయ్, ధైర్యంగా చెబుతున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? వీళ్ళు ఏమైనా మద్యంతో పొద్దుపుచ్చుకున్న వాళ్ళ కనబడుతున్నారా మీ కంటికే? యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. పరిశుద్ధాత్ముడు జనాల మీదకి వచ్చారు, భాషలు మాట్లాడుతున్నారు. వీళ్ళేమి మద్యంతో పొద్దుపుచ్చుకునేవారు కాదు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళని పట్టుకొని పోయి అప్పుడు సభలకు అప్పగించలేరా? పేతురు ఆ తర్వాత ధైర్యపరచబడిన తర్వాత పేతురు తీసుకున్న తీర్మానం ఒక్కటే, ఏమండి, ఐ కెన్ రెడీ, నేను చచ్చిపోవడానికని సిద్ధమే. పేతురే కదండి కోరుకుంది. ఏమని? నా ప్రభువుని నిలువుగా సిలువ వేశారు, ఆ అర్హత కూడా నాకు లేదు. నన్ను ఎలాగూ సిలువేయమన్నాడు? తలక్రిందులుగా. కోరుకున్నాడండి. నిలువుగా సిలువ వేయబడి అర్హత కూడా నాకు లేదు, తలక్రిందులుగా వేయండి, నన్ను విడిచిపెట్టండి అంటోలా. చూసారండి, నన్ను విడిచిపెట్టండి అంటోలా. జరిగింది ఏది జరిగిపోయింది, ఇక నన్ను వదిలిపెట్టండి, నేను పోతాను, మరలా పట్టు అంటం లేదు. ఏమంటున్నాడు? ఏమండి, ఐ కెన్ రెడీ, తలకిందులు వేసేసాడు నన్ను. ఎక్కడదా ధీరత్వం, ఎక్కడదా ధైర్యం? పిరికితనంగా బ్రతకబాకండి ప్రియ దైవ జనాంగమా. అండి, ఏ విషయంలో కూడా మీరు పిరికి వారుగా కనబడబాకండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పట్టణము నిమిత్తము మీరు ధీరులుగా బ్రతుకుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? దేవుని పట్టణంలో ఉండేది ధీరులే. పిరికోళ్ళు అంతా ఎడకపోతారంట, ఎడకే నరకానికి పోతారు. ఒకవేళ నీలో పిరికితనం ఉంటే, ప్రభువా నాలో పిరికితనాన్ని తొలగించు. మీకు తెలుసండి, ప్రభువుని నమ్ముకోకముందు మా ఇంటి పక్కన వాళ్ళ మొఖాలు కూడా నేను సరిగ్గా చూసేవాడిని కాదు. మనకేం నా పని నేను చేసుకొని పోతూ ఉండేవాడిని. నా పని ఏంటి, నా స్కూల్ ఏంటి, నా పని ఏంటి, నా కాలేజీ ఏంటి. మా ఊరు దాటి 20 కిలోమీటర్లు ఒంగోలు ఉంది. ఆ ఒంగోలు ప్రాంతానికి ఎప్పుడన్నా 1-2 సార్లు మా అక్కని ఇచ్చుకున్న తర్వాత వెళ్తూ ఉండేవాళ్ళం అంతే, అది పలకరీయటానికి. ఇక చుట్టుపక్కల వెళ్ళిన దాఖలాలు నాకు తెలియదు. భయం, బిడియం. ఏమండి, ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ధైర్యాన్ని అనుగ్రహించేది దేవుడే. ఏమండి, ఆ ధైర్యాన్ని నేర్పించేది, ఆ ధీరత్వాన్ని కలిగించేది కూడా దేవుడే.
పిరికితనంతో బ్రతకబాకండి, ధీరులుగా బ్రతకండి, ధీరత్వాన్ని ప్రదర్శించండి, ధీరులుగా మీరు కనబడుదురుగాక. గట్టిగా చెబుతారా? హల్లెలూయా. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం, క్షమించాలి 21వ అధ్యాయం 2వ వచనం. నేను నూతనమైనటువంటి యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట నేను చూశాను అంటున్నాడు యోహాను. ఏ పట్టణము? నూతన యెరూషలేము అనేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణం. ఏమండి? తన భర్త కొరకు అలంకరించుకున్నటువంటి పెండ్లి కుమార్తెలాగా. ఏమండి? ఆ పట్టణం ఏ పట్టణం అంటే నూతన యెరూషలేము. నూతన యెరూషలేము. దేవుని పట్టణం ఏంటి? యెరూషలేము. ఆ యెరూషలేమే దేవుని యొక్క సంఘము. ఏమండి? ఆ యెరూషలేమే లేదా ఆ దేవుని పట్టణమే దేవుని యొక్క సంఘము. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, కంక్లూడింగ్ యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనం. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెడతారు. నువ్వు లేవాలి, నువ్వు తేజరిల్లాలి, నీ మీద దేవుని మహిమ ఉదయిస్తా ఉన్నది. నువ్వు దేవుని పట్టణము అనేటువంటి పేరు నీకు పెట్టబడతా ఉన్నది. ఏమండి? ఆ దేవుని పట్టణము యెరూషలేము. ఆ యెరూషలేము దేవుని యొక్క సంఘము, పరిశుద్ధుల గుంపు, పరిశుద్ధుల సమూహం. అది ఏమండి? పెండ్లి కుమారుడి కొరకు అలంకరించబడేటువంటి పెండ్లి కుమార్తె వలె దేవుని దగ్గర నుంచి దగ 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 మెరుస్తూ దిగి వస్తూ ఉన్నది. ఏమండి? కడమ మృతులందరూ కూడా ఏమండి? కడమ మృతులందరూ కూడా ఆ దిగి వచ్చేటువంటి ఆ అపరిశుద్ధమైనటువంటి ఆ నివాసాన్ని, ఆ పట్టణాన్ని, ఆ పెండ్లి కుమార్తె సంఘాన్ని ఏమండి కళ్ళారా చూస్తూ ఉంటారు. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, మీరు ఎక్కడికి వచ్చారు? మీరు ఎక్కడికి పడితే అక్కడికి రాలా. ఏమండి? మీరు సృజించినట్టు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, మీరు బోరధ్వనికో కొండకో మీరు రాలేదు. ఏమండి? ఇశ్రాయేలీయులు మోషేతో ఏమన్నారు? అయ్యా మీరు ఆ పర్వతం ఎక్కండి, దేవుడు మీతో మాట్లాడతాడు, మేము రాలేము, మేము వస్తే చచ్చిపోతాము అని చెప్పి అన్నారు. మోషే అక్కడే ఎక్కాడు, దేవునితో మాట్లాడాడు. ఏమండి? ఆ శాస్త్రాలను తీసుకొని వచ్చాడు. వాళ్ళు పోయారా? పోలేదు. ఎందుకని? చచ్చిపోతాం మేము. ఆయన మాట్లాడితే మేము బ్రతుకుతామా? మీరు ఆ భీకరమైనటువంటి ఆ ధ్వనికి, ఆ కొండకి, ఆ సృజించి తెలుసుకునేటువంటి దానికి కాదు మీరు వచ్చింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చదవండి ఆ మాట, 12వ అధ్యాయం.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే, ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడైతే అన్నాడంటే ఇంతకు ముందు ఏదైతే, ఇంతకు ముందు ఏమైంది చదవండి 18 నుంచి. సృజించి తెలుసుకొనదగినట్టు, మండుచున్నట్టు, కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళారు వాటన్నిటికీ, అలాగున మీరు ఇప్పుడు రాలా. ఏమండి, ఆ కొండ, ఆ ధ్వని, ఏమండి ఆ మేఘము, ఆ అనుభవాలకు కాదు ఇప్పుడు మీరు వచ్చింది. ఇప్పుడైతే దాన్ని కంప్లీట్ చేయమ్మా. వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఏమండి, ఆ అనుభవాలు మోషే కాలంలో జరిగాయి. సంఘం ఆ అనుభవాలతో నడిపించబడింది. ఇప్పుడు మిమ్మల్ని అట్లా కాదు, మీరు జ్యేష్ఠుల సంఘం. ఇప్పుడు మిమ్మల్ని అయితే, ఇప్పుడైతే సియోను అనేటువంటి కొండకును జీవము గల దేవుని పట్టణమునకు, ఆ పట్టణం గురించి చెప్తున్నాడు, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకముందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. బా, ఎంత మంచి శ్రేష్టమైన అనుభవాలండి. పితరులు ఇశ్రాయేలీయులు ఏ అనుభవంలోనికి వచ్చారో, ఏమండి నేటి సంఘము ఏమండి ఏ అనుభవంలోనికి వచ్చారో ఆ వ్యత్యాసాన్ని చెబుతున్నాడు. వాళ్ళు కొండకొచ్చారు, బూరధ్వనికి వచ్చారు, సృజించి తెలుసుకోదగినటువంటి ఏమండి ఆ కారు మేఘానికి, ఆ గంభీరమైనటువంటి స్వరానికి. దాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారన్నారు కదా, భయపడ్డారు కదా, మేము రాలేమన్నారు కదా, మా వల్ల కాదన్నారు కదా, మా ప్రాణాలు ఏడ పోగొట్టుకోగలం మేమని అన్నారు కదా, నువ్వే వెళ్ళు, నువ్వే మాట్లాడు, నువ్వే తీసుకొని రా అన్నారు కదా. ఇప్పుడు మీరు ఆ అనుభవాలకు కాదు మీరు వచ్చింది, జ్యేష్ఠుల సంఘం అనుభవంలోనికి మీరు వచ్చారు. జీవము కలిగిన దేవుని పరిశుద్ధ పట్టణపు అనుభవంలోనికి మీరు వచ్చారు. పరిశుద్ధుల గుంపులోనికి మీరు వచ్చారు. ఏమండి, ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చారు. మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి మీరు వచ్చారు. శ్రేష్టమైన అనుభవము. అందులో భాగంగానే జీవము గల దేవుని పట్టణమునకు మీరు వచ్చి ఉన్నారు. గట్టిగా చెబుతారా? ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? జీవము గల దేవుని పట్టణమునకు, 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 దేవుని పట్టణమునకు. ఏమండి, దేవుని పట్టణమునకు. ఆ పట్టణం అనగా ఇంకా అర్థం కాదని ఇంకా క్లియర్గా అంటున్నాడు. అనగా దేవుని పట్టణం అనగా పరలోకపు యెరూషలేము. దానికి మీరు వచ్చారు, దాని దగ్గరకు నడిపించబడ్డారు మీరు. ప్రైజ్ ద గాడ్, హల్లెలూయా. ఇంకా ఆ పట్టణాన్ని గురించి రాస్తూ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 23వ వచనం, ఆ పట్టణాన్ని గురించి రాస్తూ, ఆ పట్టణంలో ప్రకాశించుటకై
సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తూ ఉండిద్ది. గొర్రె పిల్లయే దానికి ఒక దీపం అని చెప్పి అంటున్నాడు అండి. మంచి మాట. దేవుని పట్టణాన్ని గురించి మనుషులందరూ కూడా గొప్ప సంగతులు ఏం చేస్తారంట మాట్లాడుకుంటా ఉంటారు, వివరిస్తూ ఉంటారు. ఏమిటి దేవుని పట్టణమయ్యా అంటే యెరూషలేము అనేటువంటిది దేవుని పట్టణము. ఏమండి, దేవుని పిల్లలు ఏమండి ఆ దేవుని పట్టణానికి సాదృశ్యంగా కనబడుతున్నారు. దేవుని సంఘమే ఆ యెరూషలేము, ఆ దేవుని పట్టణము. ఏమండి, ఆ దేవుని పట్టణము నిమిత్తము దేవుని పిల్లలు ధీరులుగా, ఏమండి ధైర్యముగా ధీరులుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అంటాడు, వాళ్ళ కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను. ఏమండి, చీకటి గాని ఏమండి వెలుతురు గాని వాళ్ళకి అక్కర్లేదు. గొర్రె పిల్ల వారి మీద ప్రకాశిస్తూ ఉండిద్ది. దానికి అదే దీపము, అదే కాంతి అని చెప్పాలి. ఈ దేవుని పట్టణము ఏమండి తన్ను తాను అలంకరించుకుంటా ఉన్నది పెండ్లి కుమారుడి కొరకు. కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు దేవుని సంఘముగా పిలువబడేటువంటి మీరే దేవుని యొక్క నూతన యెరూషలేము, నూతనమైనటువంటి పట్టణము, దేవుని పట్టణము. ఆయన పట్టణములో మీరు ధీరులుగా ధైర్యవంతులుగా మీరు బ్రతుకుదురుగాక. పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె అలంకరించుకున్నట్లుగా దేవుని పట్టణమైనటువంటి మీరు అలంకరించుకుంటూ పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎదుర్కొందుదురుగాక. హల్లెలూయా. దేవుని మహిమయే దేవుని పట్టణమైన మీ మీద దీపకాంతి వలె నిరంతరము సదాకాలము ప్రకాశించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రతి అనుభవము నువ్వు తలంచుకుంటూ ఒకసారి నెమరు వేసుకో. దేవుడు ఎన్ని సంగతులు మాట్లాడాడో ఒకసారి తలంచుకో. ఎన్ని సంగతులు దేవుడు మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేద్దాం, ప్రార్థన చేద్దాం.